సంవత్సరాల నుంచి మేము ఏదైతే మొత్తుకుంటున్నామో ఈ గ్రూప్ 1 ముంగట పడది దీంట్లో అనేకమైన లోపాలు ఉన్నాయని చెప్పి గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో నోటిఫికేషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 55 రూపంలో బీసీ ఎస్సీ ఎస్టీల కొంప ముంచుతుందని చెప్పి క్లియర్గా అది 29 జీవో తీసుకొచ్చి కొంప ముంచుతురు. అక్కడ రెడ్డి చైర్మన్ను పెట్టి మహేందర్ రెడ్డిని పెట్టి ఉద్యోగాలు కొల్లగొట్టే పనిలో ఉన్నారని మేము మొర్రో మొత్తుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తిన్మార్మలని చెప్పేదంతా తప్పు. మేము చాలా పారదర్శకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సభల్లో ఎంత గొప్పగా నిర్వహించినామంటే చాలా అద్భుతంగా చెప్తా ఉంటే నవ్వు వచ్చేది. ఇవాళ ఎల్లెంకల పడ్డట్టు అయిపోయింది. 4 రోజులు ఆగమని చెప్పేసి 3 నెలలు వాయిదా వేవా ఏం కొంపలేం కొట్టుకపోతలేవనంటే లే ఏమైంది ఇప్పుడు? సీరియస్ ఆస్పిరెంట్స్ అయిపోయా. నేను ఆ రోజు మంచిగా బోర్డు మీద వేసి చూపించిన ఏడేడ ఏ లోపం జరిగింది అనేది. నిన్న హైకోర్టు అదే చెప్పింది. 8 అంశాలు చెప్పింది గ్రూప్ 1 విషయంలో. ఈ ప్రభుత్వమే మొండికి పోయి నేను అడ్వకేట్లకు అడ్డగోలుగా పైసలు ఇస్తా, నేను వాదించిపిస్తా, ఇంకా ఏదో నేను చేస్తా చూడరాదు నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా ఉరికింది ముంగడికి ప్రభుత్వం. పోయి ఎల్లెంకల పడ్డది. ఇంగ్లీష్ పేపర్లకు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్కులు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం. మళ్ళీ ఒకటే సెంటర్లో ఎక్కువ ర్యాంకులు వస్తాయి, సమాన మార్కులు ఎక్కువ మందికి వస్తాయి. 1300 మందికి సమాన మార్కులు. అలా ప్రధానంగా ఓసీలకే మొత్తం ఓసీలకే పోస్టులు. ఈ మాయాజాలం అంతా ఈ రెడ్డి మాయాజాలం ఏదైతే చేసిరో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆడినటువంటి నాటకానికి ఇవాళ హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. జీవో 55 తోటి నింపేస్తే అయిపోతుండే కానీ 29 తీసుకొచ్చి మా కొంపలు ముంచాలని చూసారు. కానీ పాపం ఎక్కువ రోజులు ఉండదు. ఇలా అంతో ఇంతో నిరుద్యోగులకు ఊరట కలిగించేటువంటి అంశం ఇది. అప్పనంగా దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోవాలని చూసినటువంటి అప్పర్ క్యాస్ట్కు చెంపపెట్టు దెబ్బ ఇది. యాక్చువల్గా 29 జీవోకి సంబంధించి కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమైంది, దాన్ని స్వాగతిస్తా ఉన్నాము. నేను ఆ రోజు నిరుద్యోగులు ఎక్కడి నుంచి చిక్కడపల్లి నుంచి సెక్రటేరియట్ ముట్టడికి పోతా ఉంటే నేను మీ పక్షాన్ని నిలబడతా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మీరు చేసేదే న్యాయం అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా గట్లే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పే అని చేస్తాం. ఇలా ఏమైంది? తల ఏడబెట్టుకో అన్న అర్థమవుతుందా మనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి? 3 నెలలు ఆగితే కొంపలేం మునిపుతుంది. అర్జెంటుగా మహేందర్ రెడ్డి గారిని ఏది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి వెంటనే వ్యవహారం అంతా సెట్ చేసి ఒకే సెంటర్ ఈ దొంగతనం ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా ఈ కాలంలో కూడా మేము ఇంకా ఈ దొంగతనం చేస్తాం, ఈ చీటింగ్ చేస్తాం అంటే నడవది. ఇలా బీసీలందరూ మేల్కున్నారు, బీసీలందరూ చాలా యాక్టివ్గా ఆలోచిస్తూ ఉన్నారు, బీసీలంతా ఒక్కతాటి మీదకి వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా మోసం చేద్దామంటే ఎట్లయితే చెప్పు? తొందర ఎగ్జామ్ పెట్టడంతో 29 జీవో కూడా సుప్రీంకోర్టు అన్నది. హైకోర్టు ఏం చెప్పింది, ఏం అంశాలు, అసలు హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం చూద్దాం. బోర్డు పెట్టు. గ్రూప్ 1 జడ్జిమెంట్కి సంబంధించి ఒకటి, టీజీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరి మీద కోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 అంటే రాష్ట్రంలో సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ లెక్క, అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా వీళ్ళు ఇందులోకి జొరబడి మొత్తంగా ఐఏఎస్లు ఐపీఎస్లుగా మారదామని ఉపాయం కట్టిరన్న. గతంలో వెంకటరామరెడ్డి అంటే కూడా గ్రూప్ 1 క్యాండిడేట్. చాలా మంది ఇట్లా ఇటువంటి వాళ్ళే వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. సొంత రూల్స్ను కూడా మొట్టికాయలు ఏంటి అంటే మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు అంటే ఇవి ఎక్కడి కచ్చకాయలు అనుకునేది. ఇట్లా కొడితే ఇలా కాయ అవుతుంది చూడు, మొట్టికాయ అన్నట్టు. మళ్ళీ ఇదో బాధ. ఇక దీంట్లో ఎగ్జామ్ పెట్టడంలో ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ పాటించలేదు. ఒక్క మొట్టికాయ, ఒక్క బొడిపై ఇట్లా పారదర్శకత లేదు. ఇక రెండోది పక్షపాతంగా వ్యవహరించిందని, తన సొంత రూల్స్ కూడా వైలేట్ చేసిందని టీజీపీఎస్సీకి తలంటింది. 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సల్ అయినా కూడా ఇప్పటికీ ఏం నేర్చుకోలేదని తిట్టింది. గత అనుభవంతో 2 సార్లు ఒకసారి పేపర్ లీక్ అయ్యాయి, ఒకసారి ఏమో రద్దు అయిపోయాయి. బుద్ధి రాలేదని చెప్పింది ఓ రకంగా. బరాబర్ చెప్పింది.
మీ పరీక్షలో పక్షపాతం ఉందని చెప్పింది. ఇగో గిట్లా తిట్టింది ఇంకా కోర్టు, మొట్టికాయలు వేసింది. చెప్తూ తీర్పులో ఏం చెప్పింది అంటే, ఒకటి, అభ్యర్థుల సంఖ్యలో తేడాలు. అభ్యర్థుల సంఖ్య ఇప్పుడు పెరుగుడు తగ్గుడు ఉంటుంది ఎగ్జామ్ రాసినప్పుడు. ఇది సేమ్ ఎట్లుందంటే ఎలక్షన్లప్పుడు అది ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒక లెక్క, తర్వాత తెల్లారినాక ఇంకో లెక్క అయిపోయింది కథ అంతా. అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఎట్లా వస్తాయి తేడాలు ఏంటి తేడాలు? మొదటనేమో ఏం చెప్పారు టీజీపీఎస్ వాళ్ళు అంటే, మొదట లెక్క ఉంటే తర్వాత లెక్క. మొదట 21,075 మంది పరీక్షలు రాసిరు అని చెప్పింది. ఏది మెయిన్స్. తర్వాత మళ్ళా రెండోసారి ఏమన్నది, ఇష్టం వచ్చినట్టుగా మారుతాం అయ్యే జాగీర్ అట్లా ఇచ్చుకుంటాను. పరీక్షలు రాసింది 21,075 మంది కాదు, 21,085 మంది అని చెప్పింది. ఈ 10 మంది ఆడికెళ్ళి వచ్చిర్రు లంగా కథలు కాకపోతే. ఇక ఇది ఎట్లా అయిపోయింది? దీని మీద స్పష్టత లేదు. ఇక్కడ జీవితమే ధర వస్తుంది దీనికోసం. 10 తేడా, 10 మంది తేడా. ఈ 10 మంది ఆడంగా వచ్చిర్రు కొత్తగా, పరీక్షలు రాయకుంటే ఎట్లా యాడ్ అయ్యారు ఇండ్లకి అనేది ఒకటి. ఇక రెండోది పాయింట్ నెంబర్ 2, ప్రిలిమ్స్ మెయిన్స్ కి వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు. చూసుకోగా ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది. ఏమన్నా ఇది వరకు ఉందా గతంలో ఎప్పుడన్నా ఈ లంగా కథలు కాకపోతే? మనం అప్పుడే అంటున్నాం అసలు యాక్చువల్గా, అరే ఇదేదో మొత్తం మోసం ఉన్నది, ప్రిలిమ్స్ వేరే తర్వాత మెయిన్స్ వేరే ఇస్తున్నారని. ఆగ మేఘాల మీద ఇక పెట్టాలా పీకేసి పడేసినట్టుగా. ఇప్పుడు ఎందుకు ఏం పీకి గడ్డి వచ్చిందా? రిజల్ట్ వచ్చిందా? ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్ వేరు ఉండడం వల్ల క్యాండిడేట్ ని ట్రాక్ చేయలేకపోయింది. దీని ద్వారా ఏందనుకున్నా అంటే మొత్తం మోసం ఇది అప్పర్ కాస్ట్ ఏం చేసిందంటే, అప్పర్ కాస్ట్ అగ్రకులంలో ఏం చేసిందంటే ఈ కన్ఫ్యూజన్ చేసి ఇందులోకి మన పోరగాళ్ళకు ఉద్యోగాలు తీసుకొచ్చి రేపు ఆ పోరగాళ్ళే ఐఏఎస్ ఐపీఎస్ లై మన వర్గాలకు సేవ చేస్తారు, మనం చెప్పినట్టు పనులు అయితే అనేది వాళ్ళ ఉపాయం అన్నట్టు. ఇంత లంగ కథలు వీళ్ళ దగ్గర. ప్రిలిమ్స్ కోటి మెయిన్స్ కోటి ఉంటుంది ఒకటే పరీక్షకు. ఇక మూడోది గ్రూప్ 1 కి సంబంధించి మూడోది ఏం చెప్పిందంటే, సెంటర్ వైజ్ జెండర్ వైజ్ బయాస్. కొన్ని సెంటర్లు కేవలం మహిళలకు కేటాయింపు. సోడిగా కొన్ని మహిళలకే కొన్ని పురుషులకే అన్నట్టు ఇట్లా ఉంటుంది. కొన్ని సెంటర్లు కేవలం మహిళలకే. కోటి ఉమెన్స్ కాలేజీలో పడ్డది అదో కథ నడిచిందట. కొన్ని సెంటర్లు పురుషులకే. తర్వాత కొన్ని సెంటర్లో టాప్ 500లో ఎక్కువ మంది వచ్చారు. ఇట్లనే చూసుకో. ఇక అట్లా ఎట్లా వస్తారు? అట్లుంటుందా లెక్క? ఏమన్నా ఒకటే సెంటర్ నుంచి మొత్తం ఒకటే సెంటర్లో టాప్ 500లో ర్యాంకులలో ఎక్కువ మంది వచ్చారు. ఇది ఎట్లా సాధ్యమైంది? నువ్వేదో మ్యానిపులేషన్ చేస్తేనే అవుతుంది కదా. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి, ఇంకో ఇట్లా ఒకటి విడిచి ఒకటి, ఇట్లా కథలన్నీ. ఇక నాలుగోది వరుస హాల్ టికెట్ నెంబర్లకు ర్యాంకులు, అదేది ఇవి మార్కులు సేమ్ అట్లా ర్యాంకులు వచ్చేసినాయి. వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ కావడం సేమ్ మార్క్స్. చూసుకో. వరుస హాల్ టికెట్లకు సేమ్ మార్క్స్ అంటే ఏంటి? ఏబిబిసిసి అంటే కథ పెట్టుకుంటాం. ఇట్లా ఎంతమందికి అంటే 1369 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. చూసుకో. ఇక సేమ్ మార్కులు 1369 మందికి. ఇక ఐదోది 126,000కు పైగా ఆన్సర్ షీట్లు. మొత్తం 126,000 పైగా ఆన్సర్ షీట్లు 90 రోజులలో 2 సార్లు దిద్దారు. చూసుకో. అంటే 45 రోజులలో కథం చేసి పడేసారు అన్నట్టు లెక్క. 126,000కు పైగా ఆన్సర్ షీట్లు 90 రోజులలో 2 సార్లు దిద్దారు. అట్లా అని చెప్పి కొన్ని వేల మందిని దిద్దలే, కొంతమందినే పెట్టిరు అలా. ఇది
ఇది ప్రాక్టికల్గా అసాధ్యం. ఎస్, అంటే ఇష్టం వచ్చినట్టు ఇట్లా గుద్దుకుంటూ ఓడనట్టు మార్కులు. ఇది ప్రాక్టికల్గా అసాధ్యం, ఇది కోర్టు చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే, ఒక తెలంగాణ ఉద్యమం పేపర్ ఉంటుందిగా, పేపర్ ఉన్న వాళ్ళకి అందరికి మంచి రాసిన వాళ్ళకి కోనికి మార్కులు వేయలే. ఎవరికి పిహెచ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పిహెచ్డి చేసిన మనిషికి దాంట్లో పూర్తి సాధికారత ఉంటే ఆయనకు మార్కులు రాలే, సగం మార్కులు రాలే. ఇవి దిద్దినోళ్ళు ఎవరయ్యా అని అంటే ఆర్సి రెడ్డి అని ఉందా? ఎస్, ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ ఉంటుంది కదా, ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ చూసుకో. ఇక ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ ఇట్లా ఇస్తారా? ఎట్లా కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసుకున్నట్టు వాళ్ళే చూసుకో. ఎందుకంటే మార్కులు ఇప్పుడు ప్రిలిమ్స్ ఒకటి ఉండే, మెయిన్స్ ఒకటి ఉండే, మనకు తెలిసిపోయాయి. ఏడోది తెలుగు మీడియం 7,800 మంది పైగా రాసిరు. పైగా రాస్తే ఇందులో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు 1%. చూసుకో. ఇక తర్వాత ఉర్దూ మీడియం ఫుల్ మార్కులు. ఇక అని రాసిందే ఎంతమంది ఉంటే అంతమందికి. ఉర్దూ మీడియం వాళ్ళకి 100కి 10 మందికి వచ్చింది. ఇట్లా తెలుగు క్యాండిడేట్స్కి అన్యాయం జరిగిపోయింది ఇక్కడ. ఇక 8వ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టలేదు. పెట్టాలి కదా, క్లారిటీ ఉండాలి కదా, పారదర్శకత. అంటే మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదంటే ఎవరి మార్క్ వాళ్ళకే ఇచ్చిండ్రు అంతే తప్ప ఈ నెంబర్లకు క్లారిటీ ఇవ్వాలి కదా లెక్క. దీని మీద ఆర్టీఐ కింద అడిగితే సమాధానం లేదు, ఇయ్యలే. ఎందుకనంటే ఈ లంగ కథలు పడరు కాబట్టి. అంత దొంగేశమే. ఎప్పుడైతే మహేందర్ రెడ్డి అనేటువంటి మోస్ట్ కరప్టెడ్ ఫెలో దీంట్లోకి ఎంటర్ అయిందో, దీన్ని ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి మహేందర్ రెడ్డిని ఆడబెట్టిరు. మన రెడ్డి పొరగాలకు, మన అగ్రవర్ణాలకు వచ్చినట్టు చూడమంటే ఆయన ఆ దుకాణం పెట్టిండు. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇక ఆశ్చర్యకరమైన విషయం చూడరి. రిక్రూట్మెంట్లో ఒక అభ్యర్థి బొమ్ము పూజితారెడ్డి అనేటామె పేపర్ను రివాల్యుయేషన్ చేస్తే 60 మార్కులు తగ్గినాయి. చూసుకో. ఇక రివాల్యుయేషన్ చేస్తే ఎంత లెక్క ఉందో చూడరు. ఇక ఈ 60 మార్కులు ఎవరు యాడ్ చేయొచ్చు? ఇలా ఎక్కడి నుంచి రావచ్చు? చూసుకో. రూల్స్ ఉల్లంఘన, డబుల్ ట్రిపుల్ వయలేషన్ చేశారు, ఇది చట్ట విరుద్ధం. టీజీపీఎస్సీ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని తిట్టింది. ఇక్కడ క్లియర్గా నేను గతంలోనే అనేక సార్లు ఇదే వేదిక మీద నుంచి నేను సుదర్శన్ మొత్తుకున్నాం ఈ విషయంలో. అరే 4 రోజులు ఆగుర్రా నాయనట్టు ఇక మేఘాల మీద పోయింది, పీకేస్తున్నాం అయ్యేకేస్తున్నాం అని చెప్పేసి గడ్డి వీకినట్టు. ఇప్పుడు ఏం చేసిండ్రు? వచ్చిందా? రిజల్ట్ వచ్చిందా? చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి 10-15 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అరే 4 రోజులు ఆపమని చెప్పండి, 4 రోజులు ఆపమని చెప్పండి, కొంచెం మాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి అడిగితే ఇక ఆపము మేము ఏకేసినాం పీకేసినాం అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ లెక్క? ఏమైంది ఇక్కడ? ఇక అయిపోయిందా మరి? బరాబర్ ఇచ్చిరా? కోర్టు ఏమన్నది? గ్రూప్ 1 పరీక్షది ముందే చెప్పిన, ఇది ముంగడ పడదురో మీరంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడేమో పేపర్ లీకు మీకు తెలుసు కదా, అరెస్ట్ అయ్యారు గ్రూప్ 1 సంబంధించి. ఎవడెవడు అరెస్ట్ అయ్యింది, ఏం కథ? దరిద్రమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరి దురదృష్టం. సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటుంది ప్రభుత్వం. గతంలో అప్పీల్ పోతాం డివిజన్ బెంచ్ కి. ఇగో ఇది నేను ఏ రోజు చెప్పిన చూడరు. ఇగో సెప్టెంబర్ 24, 2023లో చెప్పిన, ఇది 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 లంగేషన్ చేయకుర్రా అని చెప్పి ఆ రోజు ఆ ప్రభుత్వానికి చెప్పినాం. ఈ రోజు ఈ ప్రభుత్వానికి చెప్పినా కూడా వీళ్ళు కదే చేసారు. ఎవరైతే ఉంది మా అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి రావాలి ఉద్యోగాలు, మేము దంచక బుక్కాలే అనేటువంటి ఆలోచన చేసిరు. తీరా మీ దరిద్రం బెడిసి కొట్టి ఇవాళ మళ్ళా మొదటికి వచ్చింది. అద్భుతంగా ఇక్కడ కోర్టు అయితే ఒకానొక దశలో ఒక సర్వే నిర్వహిస్తే మన తెలంగాణ టీజీపీఎస్సీ పట్ల నిరుద్యోగులకు నమ్మకమే లేదట. ఎట్లుంటే నమ్మకమే లేదట. మొత్తం మోసమేనా?
బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి టాప్ 5 సర్వీస్ కమిషన్లు. ఫస్ట్ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి కమిషన్లు. సూపర్. ఇది ఎస్ నిరుద్యోగులకు పూర్తి భరోసా. బరాబర్. రెండోది కేరళ. వీళ్ళు గ్రేట్ మంచిగా. వీళ్ళకు పూర్తి నమ్మకం టీజీపీఎస్సీ మీద. ఏది మన సర్వీస్ కమిషన్ మీద. థర్డ్ మహారాష్ట్ర. వీళ్ళకు పూర్తి నమ్మకం. ఫోర్త్ కర్ణాటక. వీళ్ళకు పూర్తి నమ్మకం ఉంది. ఆ తర్వాత మనము బీహార్ తోటి ఉన్నాం సమానంగా. బీహార్ అంటే ఎట్లుంటుందో, బీహార్ కార్డ్ ఎట్లుంటుందో మీకు ఎరికేగా రిక్రూట్మెంట్ ఇక సేమ్ బీహార్తో పోటీ పడతా ఉన్నాను అన్నట్టు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ముఖ్యమంత్రి ఒక రెడ్డి చైర్మన్ను పెట్టి రెడ్డి పోరగాళ్లకు దొంగతనంగా దొడ్డిదారిన ఉద్యోగాలు కల్పించడానికి ఒక డ్రామా ఆడితే మొత్తం ఈ పారదర్శకత లేకుండా హాల్ టికెట్ మెయిన్స్కి ఒకటి ప్రిలిమ్స్కి ఒకటి పెట్టి ఇంది ఆన్కి దొరకకుండా ర్యాంకింగ్ సిస్టమ్ విడుదల చేయకుండా ఇండివిజువల్ ర్యాంకులు ఇచ్చి రకరకాల మోసాలకు తెరలేపిండు. ఓడ లంగా కొడుకు అసలు యాక్చువల్గా 29 జీవో తీసుకొచ్చిండ్రు. ఇద్దరు కలిసి తీసుకొచ్చిన పేరు కూడా తెలుసు కానీ రేవంత్ తీసుకొచ్చి దాని ద్వారా ఏంటంటే యాక్చువల్గా ఒకవేళ బీసీ పిల్లగానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడు బీసీ కోటాలో పడితే వీడు ఎస్సీ పిల్లగానికి ఫస్ట్ ర్యాంక్ మోసమేది వీడు ఎస్సీ ఎనడవ నాడు ఈ నేపాల్ అవుతుంది చూడ్రి గా పరిస్థితి వస్తుంది మీకు కూడా. ప్రధానమంత్రి తర్వాత ఈ అధ్యక్షుడిని పలగొట్టి అన్ని తరిమి కొడతా ఉన్నారు అక్కడ రాజకీయ నాయకులను కరప్షన్ చేసిన జీలు అలుగుతున్నాయి అక్కడ. అందుకోసమే ఇవన్నీ బంద్ చేసుకోవాలా. మీరు ఇవన్నీ నిర్వహించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. టీజీపీఎస్సీస్ యూబీఎస్ఎస్ యూపీఎస్సీ ట్రస్ట్ వర్తి అదే చెప్తా ఉన్నారు కదా. ఒకసారి అభ్యర్థుల ఒపీనియన్ కూడా సేకరిద్దాం ఇక్కడ. మీ అభిప్రాయాన్ని చెప్పండి. గ్రూప్ 1 పరీక్షల రద్దు తీర్పును ఎలా చూస్తారు? రద్దు చేయడం కరెక్టే లేదంటే రద్దు చేయడం తప్పు? మీ రెండిట్లలో మీ ఆప్షన్ని తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇక్కడ అన్న మన పార్టీ ఆఫీసు మాదాపూర్ హైటెక్ సిటీ సైడ్ కాకుండా ఇప్పుడు క్యూన్యూస్ ఆఫీస్ సైడ్ పెట్టండి అన్న, ఎందుకంటే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇది మా సూచన అన్న అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాయి. తెల్లవారితే అగ్రవర్ణాలకు విమర్శించడమేనా? ఒక వీడియో చూపిస్తా, ఆయన పేరు ఏందో, వారణాసి సిఎన్ వివ్యాస్. ఒక వీడియో చూడు, నువ్వే చెప్పాలి మరి దీనికి సమాధానంగా. మరి అన్నిటికీ మీరే ఉన్నారా భయ్? తెలంగాణలో జరిగేటువంటి ప్రతి మార్పుకు మీరేనా? చూడు వాళ్ళ 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 ఆవేదన చూడు. ఇక చదువుకో. ఇక ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి. ఎవరి సొమ్ము ఎవడు తింటుండు? మా సొమ్ము మీరు తినుకుంటా ఇంకా మా మీద మీ పెత్తనమా? పిడికెడు మంది లేని మీకే గంతుంటే 2 కోట్ల మంది జనాభా ఉన్న బీసీలం
ఎవరి మీద ఏడవాలి ఇక్కడ 8% ఉన్న వాళ్ళకి 70% సీట్లు. ఇక చూడ్రి తెలంగాణ చుట్టూ 28 టోల్ గేట్స్ ఉన్నాయి. అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న టోల్ గేట్లు 28, బీసీల చేతిలో ఉన్నాయి 0. అందుకే బీసీల కోసం బీసీల రాజకీయ పార్టీ. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారం 90,000 కోట్లు ప్రతి ఏడాది. బీసీ విద్యా సంస్థల వాటా 12% అయితే అగ్రవర్ణాల చేతిలో 75% ఉంది. మరి అన్నిట్లలో మీరే ఏంద్రాబాయ్ మరి ఇగో ఒక ఏడాదికి తెలంగాణలో ప్రైవేట్ వైద్య వ్యాపారం 35,000 కోట్లు. ఓన్లీ అగ్రవర్ణాల చేతుల్లో ఓసీల చేతుల్లో 26,000 కోట్ల వ్యాపారం ఉంది. ఈ రెండింటి కలిపి 1,00,000 కోట్ల వ్యాపారం ఉంటే అందులో 62,000 కోట్లు బీసీల సొమ్మే. చూడు ఏంది 8% జనాభా లేని వాళ్ళకు 70% ఎమ్మెల్యే సీట్లు, 62% జనాభా ఉన్న వాళ్ళకు 19 సీట్ల. ఇంక ఇవి కాదు, గుండెలు వలిగిపోయి లెక్కలేస్తాం. ఇంకా ఇవేమో సక్రమంగానా? ఇగో ఎంపీ సీట్లు తెలంగాణలో లోక్సభ ఎంపీలు 8% జనాభా ఉన్న వాళ్ళకేమో 8 సీట్లు, 62% జనాభా ఉన్న వాళ్ళకి 4 సీట్లు. మీకు ఎన్ని రావాలి? మీ 8%కి ఒక్క ఎంపీ సీట్ రావాలి. వచ్చిందండి 8. ఎమ్మెల్సీలు 8% జనాభా ఉన్న వాళ్ళకు 57% ఎమ్మెల్సీలు 23 సీట్లు, 62% జనాభా ఉన్న బీసీలకు 12 సీట్లు. బీసీలకు ఎన్ని దక్కాలి? వాటా ప్రకారం జిత్రే ఇచ్చేదారి ఉత్రే భాగేదారి రాహుల్ గాంధీ నినాదం ప్రకారం 25 ఎమ్మెల్సీలు బీసీలకు దక్కాలి. దక్కినవి 12. ఓసీలకు దక్కాల్సినవి 3, దక్కినవి 23. బడ్జెట్ల కేటాయింపు చూడండి. బడ్జెట్లో 2014 నుంచి 25 వరకు మొత్తం 20,53,159 కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు 53,000 కోట్లు ఇచ్చిరాయా. బీసీలకు వాటా ప్రకారం దక్కాల్సిన బడ్జెట్ 12,72,958 కోట్లు దక్కాలి. దక్కింది కేవలం 53,254 కోట్లు. 12,19,704 కోట్ల బీసీల సొమ్ము ఎటుపోయింది? తెల్లారు లేస్తే మా సొమ్ము తింటుందేవుడు, తెల్లారు లేస్తే మా ఉద్యోగాల దోపిడీ చేస్తుందేవుడు, తెల్లారు లేస్తే మా వ్యవస్థలన్నింటినీ కుల్లబొడుస్తుందేవుడు. ఇలా వారణాసి సిఎన్ వాస్ గారికి రైట్ ఇప్పుడు మా బీసీలు మీకు కౌంటర్లు వేస్తూ ఉంటారు. అప్పటిదాకా మాకు ఆసోయి కూడా లేకుండే. ఇప్పుడు బీసీలంతా చైతన్యవంతమయ్యారు కాబట్టి మీరేమనంటే లెక్కలతో నిలుసుకపడుతున్నారు మా వాళ్ళు. ఇక గ్రూప్ 1 పరీక్షల రద్దు తీర్పును ఎలా చూస్తారు? రద్దు చేయడం కరెక్టే. 185% మంది రద్దు చేయడం కరెక్టే అని చెప్తా ఉన్నారు. అన్న మైక్ దగ్గరగా పెట్టుకో అన్న, వాయిస్ రావట్లేదు అంటారు. అవునా? ఏమొస్తుంది ఒక చెప్తున్నట్లా అలా ఫోన్లో కొంచెం తక్కువ పెట్టుకుంటుంది, ఆయన ఫోన్లో పెట్టుకుంటుంది తక్కువ. రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా మాట్లాడదాం. ఇగో ఇది బీసీలకు జరిగినటువంటి అన్యాయం. గ్రూప్ 1 ఈ గ్రూప్ 1 ఇష్యూలో ఇంకా డబుల్ బెంచ్కి పోతాం. నువ్వు ఏడికి పోయినా అదే ముంగడపడదు. ఇవాళ కూడా చెప్తాను, ఇది ముంగడపడేది కాదు. ఏ బెంచ్కి పోయినా ముంగడపడేది కాదు. ఇవాళ బీసీల పట్ల బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం న్యాయస్థానం అన్న అడుగుకుంది. మీ కుట్రను అడుకోగలిగింది. గొప్ప మనిషి, మంచిగా బరాబర్ చూసిండు. మీ ప్రణాళిక ఎలా ఉండబోతుందన్న? వాయిస్ ఈజ్ కమింగ్ అని చెప్తా ఉన్నారు. నాశనం అవుతుంది మరి కాదా? ఇటువంటి ప్రభుత్వాలు చేతగాని
చేతగాని దద్దమ్మల పరిపాలన ఉంటే ఇట్లే ఉంటుంది. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బీసీ బిడ్డ గెలిచిండు. కంగ్రాచులేషన్స్. ఒక బీసీ బిడ్డ విజయం సాధించిండు. ఇక్కడ సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా ఓట్లేయలే. 15 మంది ఇండియా కూటమి వాళ్ళు కూడా ఓటేయలే. 25 మంది నువ్వు 325 ఉండే. 152 ఓట్ల ఆధిక్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు, ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మందికి ఓటు వేసే హక్కు లభించింది. బిజాదా అంటే బీజు జనతాదళ్, బిజాదా అంటే బరాసా అంటేనేమో భారత రాష్ట్ర సమితి 4, శిరోమణి అకాలీదళ్ 1. వీళ్ళు దాదాపుగా ఒక 12 మంది ఓట్లేయలే. 12 మంది ఓట్లేయలే. పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. ఓటింగ్ అవకాశం దక్కితే పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 98.2% పోలింగ్ జరిగినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 1:20 ఫలితం. సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి 7:20 విజేతను ప్రకటించారు. చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60.10, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.89% ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ 52.7%, బైరాన్ సింగ్ షెకావత్ 59.82%, తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓట్ల శాతం ఇదే. ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్, జస్టిస్ హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన వారంతా పోటీ ద్వారా గెలిచారు. ఇందులో 1992లో కేఆర్ నారాయణన్కు అత్యధికంగా 99.86% ఓట్లు రాగా 1969లో గెలిచిన గోపాల్ స్వరూప్ పాఠక్ అతి తక్కువగా 52.7% ఓట్లు దక్కాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో విజేతలైన వెంకయ్యనాయుడికి 67.89%, జగదీష్ ధన్కడ్కు 74.37% ఓట్లు వచ్చాయి. ఈసారి రాధాకృష్ణన్కు ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువ రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆ మేరకు తగ్గాయి. దీన్ని బట్టి ప్రతిపక్షాల వైపు ఉన్నవారు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా స్పష్టం అవుతుంది. బీసీ అభ్యర్థికి ఓటేసారు అంతే. దాదాపు 40 మంది ఎంపీలు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటేశారని లోక్సభలో భాజపా చీఫ్ విప్ సంజయ్ జయస్వాల్ చెప్పారు. వీటిలో చెల్లని ఓట్ల ప్రస్తావన ఉంది. గతసారి ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లు 15 చొప్పున ఉన్నాయి. ఈసారి గైర్హాజరైన వారి సంఖ్య తగ్గి పోలింగ్ పెరిగింది. మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో 67 ఏళ్ల రాధాకృష్ణన్ను ప్రధాని మోడీ సహా పలువురు అభినందించారు. తనకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులకు రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగా 15వ ఉపరాష్ట్రపతి. ఇప్పటి వరకు 14 మంది ఉపరాష్ట్రపతులుగా సేవలు అందించారు. రాధాకృష్ణన్ 15వ వ్యక్తి అవుతారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 52 నుంచి 62 వరకు, మహమూద్ హమీద్ అన్సారీ 2007 నుంచి 2017 అత్యధికంగా 10 ఏళ్ల చొప్పున ఈ పదవిలో కొనసాగారు. అత్యల్ప కాలం వివి గిరి 1 సంవత్సరం పాటు 1 సంవత్సరం 355 రోజులు. ఆర్ వెంకట్రామన్ 2 ఏళ్ల 327 రోజులు ఉన్నారు. వీరిద్దరు తర్వాత రాష్ట్రపతులు అయ్యారు. ఇక వేరే ఏ పదవి లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేసి 2 ఏళ్ల 344 రోజులకి ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తొలి వ్యక్తి జగదీష్ ధన్కడే. ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జకీర్ హుస్సేన్, వివి గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణలు రాష్ట్రపతులు అయ్యారు. నారాయణన్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి స్థానానికి చేరుకోలేకపోయారు. అద్భుత పనితీరు చూపుతారని నమ్ముతున్నా. నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేసిండు చంద్రబాబు. ఆ తర్వాత కిషన్ రెడ్డి, రామచంద్రరావు. జాతీయవాద సైద్ధాంతిక విజయం. నా గెలుపు జాతీయవాద సైద్ధాంతిక విజయం. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి పాటుపడతా. ఈ ఎన్నికను సైద్ధాంతిక పోరాటంగా అవతలి పక్షం చెప్పింది. ఓటింగ్ పోకడను చూస్తే జాతీయవాదం గెలిచిందని స్పష్టమవుతుంది. ఓటమిని అంగీకరిస్తున్నా అని చెప్పి సుదర్శన్ రెడ్డి చెప్పింది. అంగీకరించకపోతే ఇంకేం చేయగలుగుతాం మనం? ఇక్కడ మొత్తం ఓట్లు 781 అయితే పోలైనవి 767. 452 ఓట్లు బీసీ బిడ్డకు వస్తే 300 ఓట్లు రెడ్డి ఆయనకు వచ్చినాయి. ఇక్కడ అమ్మ ఆశీర్వాదం ఫలించింది. తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతి. ఈ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కూటములు కూడా రెడ్డిలకు ఎందుకు వేయాలని వాళ్ళ బీసీలకు ఆలేసి అక్కడ తమిళనాడు అసెంబ్లీలో ఎంతమంది ఉరికేనా? అప్పర్ క్యాస్టులు 5గురే ఎమ్మెల్యేలు, మిగతా అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలే. అంతే.
ఇగో మొత్తానికైతే మొదటి దెబ్బ తాకింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈయన ఓడిపోవడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ గెలవాలని మనం కూడా అనుకున్నాం, బీసీ బిడ్డాని. సో ఆయన గెలిచిండు. మంచి పని కార్యక్రమం జరిగింది. ఇక మీరు ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఇదే ఫలితాలు రిపీట్ అవుతూ ఉంటాయి, ఇక్కడైనా ఎక్కడైనా. అది ఉపరాష్ట్రపతిగా ఫార్ములా ఈ రేస్లో క్విడ్ ప్రోకో. ఇక హెచ్ఎండిఏకు 75 కోట్ల రూపాయల నష్టం, ఎఫ్ఈఓకు 46 కోట్ల రూపాయల లాభం. నెక్స్ట్ జెన్పై భారాన్ని తప్పించినందుకు భరాసాకు 44 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణ. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ లేఖ రాసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో నీకింత నాకింత కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ నిర్ధారణకు వచ్చింది. 9 నెలల దర్యాప్తు క్రమంలో ఈ విషయాన్ని గుర్తించింది. హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ 46 కోట్ల లబ్ధి పొందినట్టు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కింద 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల భరాసాకు సమకూరినట్టుగా ఏసీబీ ఆరోపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం అవినీతి శాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏసీబీ నివేదికలోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. ఇది నేపథ్యం. యూకే చట్టాల ప్రకారం నమోదైన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు 9 నుంచి 12 సీజన్ల నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖతో 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ భరించాలని, రేసు నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ ను హోస్ట్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 11న జరిగిన సీజన్ 9 ఈవెంట్ కోసం ఎంఏయుడి తరఫున హెచ్ఎండిఏ 12 కోట్లు వెచ్చించింది. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్ భరించారు. తర్వాత ఎఫ్ఈఓ స్పాన్సర్ మధ్య విభేదాలు తలెత్తడంతో సీజన్ 10 నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి. రుసుము చెల్లింపునకు స్పాన్సర్ చేతులెత్తేయడంతో దాన్ని ప్రభుత్వమే చెల్లించే అవకాశాలపై చర్చించారు. 2023 సెప్టెంబర్ 27న హెచ్ఎండిఏ కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు. ఎస్నెక్స్ జెన్ కు బదులుగా హెచ్ఎండిఏనే ప్రమోటర్ గా హోస్ట్ సిటీగా వ్యవహరించాలనే ప్రతిపాదనను కేటీఆర్ ఆమోదించారు. ఈ క్రమంలో హెచ్ఎండిఏ నిధుల నుంచి మొత్తం 54.88 కోట్లు చెల్లించారు. 10 కోట్ల కన్నా తక్కువ చెల్లించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. 2 విడతల చెల్లింపుల అనంతరం ఎఫ్ఈఓ ఎంఏయుడిల మధ్య 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం జరిగింది. 90 లక్షల పౌండ్లు అంటే 90 కోట్లను చెల్లించడమే కాకుండా ఈవెంట్ నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర లాజిస్టిక్స్ సమకూర్చాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోకుండానే చెల్లింపులు చేశారు. నెక్స్ట్ జెన్కు 600 కోట్ల భారం తప్పించేందుకు అవినీతి శాఖ లేఖలోని సమాచారం మేరకు తొలి సీజన్ నిర్వహణ క్రమంలో నెక్స్ట్ జెన్కు 165 కోట్ల మేర నష్టం వాటిల్లడంతో ముందుకెళ్లలేమని ఆ సంస్థ చేతులెత్తేసింది. తొలి ఒప్పందం ప్రకారం మిగిలిన 3 సీజన్ల నిర్వహణ క్రమంలో ఆ సంస్థ సుమారు 600 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సంస్థ ఈ భారాన్ని తప్పించేందుకే కేటీఆర్ ప్రణాళిక రచించారని, దీంతో ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడిందని అవినీతి శాఖ పేర్కొంది. తొలుత విజిలెన్స్ కమిషన్ కు, అనంతరం గవర్నర్ అనుమతికి. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడు A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండి అప్పటి చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని పేర్కొన్న సంగతి తెలిసిందే. దర్యాప్తు క్రమంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఎఫ్ఈఓలను కూడా నిందితులుగా చేర్చారు. అవినీతి శాఖ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేయనుంది. కమిషన్ సూచనల అనంతరం కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం నివేదిక పంపనుంది. మిగిలిన నిందితుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోబోతా ఉంది. అయితే కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరుతారట. మరి అరెస్ట్ చేస్తారా, విచారణ చేస్తారంటే అరెస్ట్లు అయితే ఉండకపోవచ్చు, దానికి ఏదో ఒక సెటిల్మెంట్ ఉంటుంది, దాని ద్వారా అది వెళ్ళిపోతుంది. గ్రూప్ 1 ఫలితాలు ర్యాంకులు రద్దు, మెయిన్ జవాబు పత్రాలు పునర్మూల్యాంకన చేయండి. ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేసి తాజాగా నిర్వహించండి. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాలి. టీజీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మంచిగా సరిపోయింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లు ఇచ్చింది. మెయిన్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలి. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి వార్త. గ్రూప్ 1 సమాప్తం. అది కథ మళ్ళా మొదటికి వచ్చింది. ఏది గ్రూప్ 1 కథ ఎట్లా అంటే కైలాసమాడితే పెద్దప్ప మింగినట్టు ఉంటుంది. మీదికి పోయి మళ్ళీ కిందికి దిగిన కథ ఉంటుంది. గదే కథ. ఇక అయిపోయింది. టీజీపీఎస్సీ విశ్వసనీయతను కోల్పోయింది. వీటన్నిటి గురించి 17 తారీఖు
తాజ్ కృష్ణ హోటల్లో ఏదైతే బీసీ పార్టీది ఉందో అక్కడ మాట్లాడుకుందాం మొత్తం అన్నిటి మీద. నేపాల్లో కల్లోలం, నేతల అవినీతిపై భగ్గుమన్న యువతరం, పార్లమెంట్ సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు, ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా, మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి, మరో మాజీ ప్రధాని భార్య మృతి, మంత్రిపై దాడి చేసిన ఆందోళనకారులు, కాఠ్మండులోనూ నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత, సరిహద్దులను అప్రమత్తం చేసిన భారత్. ఇగో సింగ భవనం పైకెక్కిన ఆందోళనకారులు, మొత్తం పార్లమెంట్ భవనం, కాఠ్మండులో నేపాల్ ప్రధాని కార్యాలయం, మంత్రిత్వ శాఖల సముదాయం, సింగ దర్బార్లో ఎగిసి పడుతున్న మంటలు తగలబెట్టి పారేసారు. మాజీ ప్రధాని భార్య నేపాల్లో ఉన్నటువంటి ప్రజలంతా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి దొరికిన మంత్రిని దొరికినట్టు తొక్కి తన్ని పెట్రోల్ పోసి తగలబెడతారు. కారణం ఏంది? ప్రభుత్వం సోషల్ మీడియా సైట్లను బ్యాన్ చేసిందడ. ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ ఇవన్నీ ఏది ఎక్స్ ఇవన్నిటిని చేయడంతో ఆగ్రహం పెళ్ళు బీకిపోయి మీరు ఎవర్రా చేస్తందుకు మా లిబర్టీని రక్షించడానికి మీరున్నారు, మా మీద మీరు ఆంక్షలు పెడతారా అని పోయి మొత్తం నేపాల్ అంతా ప్రభుత్వం మీద తిరగబడితే సస్తిరా దేవుడా అని చెప్పి ఎక్కడోడక్కడ పరారయ్యారు. ఎందుకు సోషల్ మీడియాని రద్దు చేసింది అంటే ఇక సోషల్ మీడియాలో ఇక్కడ వీళ్ళ అవినీతి పైన, ప్రధానమంత్రి అవినీతి పైన, అక్కడ ఉన్నటువంటి మంత్రుల అవినీతి పైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతుంది, మొత్తం చర్చ అంతా జరుగుతుంది, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సోషల్ మీడియానే రద్దు చేసి పడేసింది అక్కడ ప్రభుత్వం. రద్దు చేస్తారా భయ అని నీ పాల పని చేసిండ్రు. రైట్. ఇక మిగతా రెండో పేజీలో చూస్తే ఇక నేపాల్ అల్లకల్లోలమైంది, సామాజిక మాధ్యమాలపై నిషేధం ప్రారంభమైన జన్జడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్ళింది. రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రులు ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయం పైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ, ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వారిని దేశం దాటించేందుకు సైన్యం ప్రయత్నిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఓలీ నేపాల్లోనే ఉంటారని తెలుస్తోంది. ప్రధాని రాజీనామా చేసినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో కాఠ్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. సైన్యం రంగంలోకి దిగింది. దేశ భద్రతా బాధ్యతను చేపట్టింది. ఆందోళన నేపథ్యంలో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత్ నుంచి వెళ్లే విమానాలు నిలిపివేశారు. సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది. అవినీతి అసలు కారణం. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వం లోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ షెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం బగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పులో 19 మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, భనేశ్వర్, చపాగాన్, తెకోలాలో ఆందోళనకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసాలు సృష్టించారు. వందల మంది ఆందోళనకారులు ప్రధాని ఓలీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కాల్పుల్లో 19 మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సైన్యం సూచన మేరకు వెంటనే ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అక్కడితో ఆగని నిరసనకారులు పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు. అధ్యక్షుడు రామచంద్ర పటేల్ ఇంటిపై దాడి చేశారు. అంతకుముందుకు ప్రధానికి చెందిన బాల్కోట్లోని ఇంటికి నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్తో పాటు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగు, మాజీ హోంమంత్రి రమేష్ లేఖ్పై ఇళ్లపై కూడా దాడి చేశారు. బుధానికాంతలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేబ్బా ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఆయన భార్య అర్జు దేవ్బాపై వారు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. దేవ్బా కుమారుడు జైబీర్కు వాటాలున్న హిల్టన్ హోటల్ను ఆందోళనకారులు తగలబెట్టారు. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆందోళనకారులు ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పైడేల్పై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. నేపాల్లోనే ఓలీ ప్రధాని పదవి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా అధ్యక్షుడి ఆమోదం లభించింది. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక ఓలీ దేశం వీడి వెళ్ళకపోవచ్చని తెలుస్తుంది. ఆయన స్వదేశంలోనే ఉండే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. తదుపరి ప్రధానిగా కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. ప్రజలు ఆయన్ను బాలెన్ గా పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ బాలేను ఇప్పటికే ఈడున్నటువంటి హిందుత్వ ఛానల్ ఏవైతే ఉన్నాయో వీడు బాలెన్గా ఈ బాలన్ ఎవరైతే ఉన్నారో ఆ బాలన్ ఇది భారత వ్యతిరేకి అని చెప్పి ప్రచారం ప్రారంభించినాయి. ఆ నేపాలోడు ఆన్ దేశాన్ని ప్రేమించుకోకపోతే మన దేశాన్ని ప్రేమిస్తాడు. మీ వార్తలు కానీ ఒక్కసారి ఈ వీడియోస్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దామయ్యా. ఎన్నడో ఒకనాడు ఈ దేశంలో నిర్బంధం పెరిగితే ఈ దేశంలో కూడా ఈ పరిస్థితి దాపురిస్తుంది. ఏంది ఇది? మొత్తం యూత్ రోడ్ మీదకి వచ్చేసింది. ఇగో
ఓ ఆర్మీ చేతులు ఎత్తేసింది ఇక మాతోటి కాదని. మొత్తం ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేసారు. ఇంకేం చేస్తుంది, ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక కరప్షన్ అండ్ నెపోటిజం. ఇక స్టాప్ కరప్షన్. నిప్పు పెట్టి కాల్చారు. దోపిడీ, కరప్షను, అణిచివేత పెరిగినప్పుడు ఇటువంటివి ఉడతాయి. యువర్ లగ్జరీ అవర్ మిసరీ అట, వేకప్ నేపాల్ అని చెప్పి ఇగో రాజీనామా. పొట్టు పొట్టు పొల్లు పొల్లు అయిపోయింది. బంగ్లాదేశ్లో గిదే జరిగింది, నేపాల్లో గిదే జరిగింది, పాకిస్తాన్లో కూడా ఒకసారి గిదే జరిగింది, ఈజిప్ట్లో గిదే జరిగింది. ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే ఇట్లా జరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు కూడా ఈ తరీకాలో ఏదో ఒక రోజు వస్తారు చూస్తారు. ఇట్లనే చేసుకుంటూ మీరు ఇదే బీసీల అణచివేత కార్యక్రమాలు చేస్తే, బీసీలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తే ఇదే జరుగుతుంది. ఇది ఇట్లుంటేగా పసిడి 10 గ్రాముల ధర 1,13,000 చూసుకో. 1,13,000 పోయింది. తులం బంగారం అయింది. 1,13,000. గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి, RRR నార్త్ పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇచ్చినట్టు. వాస్తవానికి ఈయన పోయింది సుదర్శన్ రెడ్డి ఎన్నిక కోసం, ఈ 1-2 పెట్టుకున్నట్లు. యంగ్ ఇండియా స్కూళ్లకు మద్దతు తెలపండి, రాష్ట్ర రుణాల పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్ట. ఇది ఇట్లుంటే సోషల్ మీడియా నిషేధం అనే తేనెతిట్టను ఇట్లా గదిలిచ్చిండు. ఇక అవి చూడు, నేపాల్ హింసాత్మకం, ప్రధాని రాజీనామా, ఇక ఇట్లా పరిగెడతా ఉంది చూడు ప్రధాని. ఇది ఇట్లా ఉంటే ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇక మంటల్లో నేపాల్, ఆగని ఆందోళనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన సోషల్ వార్. ఇక ప్రెసిడెంట్, ప్రధాని, మాజీ ఎంపీ పీఎంలు మంత్రుల నివాసాలకు నిప్పు పెట్టిండ్రు. పార్లమెంటు, సుప్రీంకోర్టు, పార్టీల ఆఫీసులపైన దాడులు చేసిండ్రు. ఆర్థిక మంత్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టిన ఆందోళనకారులు. మంటల్లో మాజీ ప్రధాని ఇల్లు, కాలిన గాయాలతో ఆయన భార్య చచ్చిపోయింది ఆసుపత్రిలో. ఇక ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ రాజీనామా చేసిండ్రు. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలని చెప్పేసి ఆర్మీ చెప్పింది. ఇప్పుడు ఆర్మీ నిరసనకారుల దాడిలో తగలబడుతున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసం ఇల్లునే ప్రధానమంత్రి. అంటే పబ్లిక్ ఒకసారి తలుసుకుంటే పరిస్థితులు ఇట్లాగా ఉంటాయి. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం. 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్ పై గెలుపు. సిపి రాధాకృష్ణన్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 ఓట్లు ఇన్వాల్వ్. ఈ 15 మంది ఎవరో గుర్తించి అర్జెంట్ గా ఇలా డిస్క్వాలిఫై చేసి ఎంపీకే ఓటేయ రాకపోతే, ఒక ఎంపీకి ఓటేయ రాకపోతే ఇంకేమైనా ఉందా? ఈ దేశం నవ్వుకోరా దీన్ని చూస్తే జనం, బయట దేశాలు చూస్తే. 15 మంది ఎంపీలకు ఓటేయ 15 మంది అంగుటిగాలను తీసుకుపోయి ఆడ పెడితే ఆయన ఏం చట్టం చేయాలి? ఓటే రాలేదటనా? తర్వాత మళ్ళీ ఇప్పుడు 50 మంది క్యాండిడేట్లు 100 మంది క్యాండిడేట్లు కాదు కదా, ఇద్దరే ఉన్నది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది కూడా ఏం లేదు, పెద్ద బ్యాలెట్ ఆగమాగం అవుతుంది కూడా. 15 మంది ఎంపీలకు ఓట్లే రాలేదంటే ఈ దేశంలో ఎవరు పోయి కూర్చున్నారో చూడరు. పార్లమెంట్ లో చూడరు. ఇక ఓటేసిన సభ్యులు 767, వ్యాలిడ్ ఓట్లు 752, ఇన్వాలిడ్ 17, మ్యాజిక్ ఫిగర్ 377, ఎన్డీఏకు పోలైన ఓట్లు 452, ఇండియా కూటమికి 300. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం. 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్ పై గెలుపు. సిపి రాధాకృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు. ఓటు హక్కు వినియోగించుకున్న 767 మంది సభ్యులు. 15 ఓట్లు ఇన్వాలిడ్, 98.20% పోలింగ్. ఓటింగ్ కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీ దళ్. మొత్తానికి ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ తమిళనాడు బీసీ బిడ్డ ఎన్నికైండు. అంతే. ఇక జైలు జీవితం దుర్భరం, నాకు విషం ఇవ్వండి అని చెప్పేసి దర్శన్ అంటుండు. జైలు జీవితం దుర్భరంగా ఉందని, అరెస్ట్ అయిన నాటి నుంచి తాను సూర్యుడిని కూడా చూడలేదని కన్నడ నటుడు దర్శన్ తోగుదీప మంగళవారం జడ్జి ముందు వాపోయాడు. ఇంతకన్నా తనకు విషం ఇస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు. జైలు జీవితం అంటే ఎట్లా ఉంటుంది? ఆసియా కప్ లో ఇవాళ యుఏఈతో ఇండియా ఆసియా కప్ T20 టోర్నీలో బుధవారం ఆదిత్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో టీమిండియా తలపడి నుండి రికార్డులు, ప్లేయర్లు, ఆటపరంగా ఎలా చూసినా ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరెట్ గా కనిపిస్తోందంటూ ఒక వార్త ఉంటే, ఫ్యూచర్ సిటీ టు బందర్ పోర్టు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. RRR నార్త్ పనులు ప్రారంభించండి, సౌత్ కు పర్మిషన్ ఇవ్వండి, మననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలి, రావిరాల
చీరాల ఆమన్గల్ మననూరు గ్రీన్ఫీల్డ్ హైవే చేపట్టండి, హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని విజ్ఞప్తట. నిరుద్యోగులకు విదేశాల్లో కొరువులు మంచిగా ఉండదు కానీ ఇప్పుడు ఎట్లా సార్ ఇది? వచ్చే 2 నెలల్లో 10,000 మందిని పంపిస్తాం. ఫస్ట్ చదువుకుంటేందుకు దరఖాస్తు పెట్టుకున్న స్కాలర్షిప్ లీరు ముందుగా ఓవర్సీస్ స్కాలర్షిప్ లీరు అవి ఇవ్వకపోతే ఇప్పటిదాకా. యువతకు స్కిల్ నేర్పి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వం. నిరుద్యోగులకు విదేశాల్లో కొలువట. అయ్యా మన దేశాల్లో కొలువులు సృష్టించండి. మన పైసలతోటి మన పన్నులతోని గొప్పగా ఐఐటీలలో అక్కడిక్కడ చదువుకొని ఆయనతో విదేశాలకు పోయి అడ్సెట్ అవుతారు. విద్యాభివృద్ధికి అండగా నిలవండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అంటూ ఒక వార్తను చూస్తే ఇక ఫార్ములా రేస్ స్కామ్ లో 600 కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో జరిగిందట. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ శిక్షార్హులు. సర్కార్కు 78 పేజీలు 1000కి పైగా డాక్యుమెంట్లతో ఏసీబీ తుది నివేదిక. న్యాయ విచారణకు అనుమతి కోరుతూ సీఎస్ స్పీకర్ కు లేక గత సర్కార్ హయాంలో ఫార్ములా ఈ రేస్ పేరుతో హెచ్ఎండిఏ బోర్డు నిధులు గోల్మాల్. కేటీఆర్ ప్రధాన నిందితుడిగా పోయినేడాది డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్. మొత్తం 10 మందిపై అభియోగాలు నమోదైనట. క్విడ్ ప్రోకో ఏంటిదంటే నీకు ఇది నాకు అది, నేను నీకు ఇది ఇస్తా నువ్వు నాకు అది అని చెప్పేసి చెప్తారట. వీళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అదేం ముంగడబడేది అరెస్ట్ చేసి పైసలు పంపిస్తే అయ్యా ఈడ క్విడ్ ప్రోకో ఇంకో క్విడ్ ప్రోకో అవుతుంది. అది గంతే. బీఆర్ఎస్ ఖాతాలో వేసేసాడు పైసలు వేస్తారు. ఏది ఇప్పుడు అందుకే ఇంకో ఖాతాలకు పోతుంది. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్ళీ దిద్దండి, వచ్చిన మార్కుల ఆధారంగా రిజల్ట్ ఇవ్వండి. హైకోర్టు 8 నెలల్లో ప్రక్రియను పూర్తి చేయండి. అది సాధ్యం కాకుండా మళ్ళీ పరీక్షలు నిర్వహించండి. ప్రిలిమ్స్ రాసిన వాళ్ళందరినీ ఎగ్జామ్స్ కి అనుమతించండి. జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. మంచిగా ఇచ్చింది. మావోయిస్టు దళపతిగా తిప్పరి తిరుపతి. నంబాల కేశవరావు మరణంతో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నిక. మావోయిస్టు చీఫ్ స్థానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2వ వ్యక్తి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మానట. ఇక ఉమ్మడి జిల్లాకు క్యాన్సర్ సెంటర్ అంట. క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తుండ్రు. వచ్చే 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ అంటుండు. 2030 నాటికి ఏటా 65,000కు పైగా క్యాన్సర్ కేసులు వచ్చే ఛాన్స్ ఉందంట. ఇక ఎర్లీ డయాగ్నోస్టిక్స్ తర్వాత చికిత్స నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి వెల్లడి. రాష్ట్రంలోని 34 జనరల్ హాస్పిటల్స్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిందంట. మంచి పని. అసలు యాక్చువల్గా క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు కానీ పాపం వాళ్ళ బాధ మాత్రం వర్ణాతీతం ఉంటుంది. దానికి మందు కూడా కనిపెట్టిన అంటున్నారు రష్యాలో. మరి ట్రయల్స్ అంటారు కదా, ఎంతవరకు మంచిగా ఉంటుంది లేక బయటకు వస్తే అవుతుంది. పెట్టు మహిళా సమస్య పెట్రోల్ బంక్ లాభాల్లో టాప్ అంట. 6 నెలల్లో 15,50,000 రూపాయల ఆదాయం. మహిళా సమాఖ్య సమస్య కాదు. మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లాభాల్లో టాప్ ఉందట. 6 నెలల్లో 15,50,000 రూపాయల ఆదాయం. దేశంలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు. గత ఫిబ్రవరిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 10,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పడిన దేశంలోనే మొట్టమొదటి మహిళా పెట్రోల్ బంకు లాభాలు గడిస్తూ ఉందట. ఇక బ్యాన్ ఎత్తేసామని మీరెంత చెప్పినా జనం వినట్లేదు. సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. అదే విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి సార్ అని చెప్పి నేపాల్లో చెప్తా ఉన్నారు. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఇవాళ మన వీరనారి మన చాకలి ఐలమ్మ విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి భూస్వామి మీద తిరుగుబాటు చేసి తరిమి కొట్టిన మహావీర వనిత చాకలి ఐలమ్మ. బాగా దుర్మార్గుడు వాడు విష్ణూరు రామచంద్రారెడ్డి అంటే ఇక వాడంతా దుర్మార్గుడు, వాడంతా కిరాతకుడు లేడు. వానంత దుర్మార్గుడు లేడు. అది ఇక్కడదే ఇప్పటిదాకా ఇచ్చింది నాకు. అయితే చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి ఇవాళ చాకలి ఐలమ్మ మనమరాలకి ఈయనేమో చెప్పిండు ముఖ్యమంత్రి. ఇది మహిళా కమిషన్ మెంబర్ ఏమైంది సార్? చాకలి ఐలమ్మ మనవరాలకి ఆ వీడియో ఏమైనా ఉందా దొరకలేదు కానీ ఇవాళ చాకలి ఐలమ్మ వర్ధంతి, ఆమె మరణించిన రోజు. బీసీ ప్రజలారా, మన ఆడబిడ్డ మన జాతుల విముక్తి కోసం దొరల మీద పెత్తందారుల మీద తిరగబడ్డటువంటి మహిళా చాకలి ఐలమ్మ. ఈమె చిట్యాల ఐలమ్మ అంటారు ఈమెని. ఈమె ఊర్లోకి నేను పోయి ఈమె పైన స్పెషల్ స్టోరీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు బహుశా అది ఉందో లేదో చూడాలి ఒక్కసారి. ఉందా అలా మనమరాల నెంబర్ వచ్చిందేమో అడుగు. నమస్తే అండి. ఒక్క నిమిషం అన్న మాట్లాడతాను. తిమ్మని మళ్ళీ మాట్లాడతాను. అమ్మ నమస్కారం. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. ఏంది మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చిరా అమ్మ మీకు? అది పాత వాళ్ళ పీరియడ్ అయిపోలేదన్న, అది అయిపోయినాక పాత వాళ్ళ పీరియడ్ అయిపోయినాక ఇస్తారా? అవునన్న. ఓకే అంటే నాకు అది గుర్తుంది, అందుకోసమే. సరే అమ్మా, థ్యాంక్ యూ. పాత వాళ్ళ పీరియడ్ అయిపోయినాక ఇస్తారట. పాత వాళ్ళ పీరియడ్ అయిపోయి
ప్రకటించడం అయితే చాలా రోజులే ప్రకటించి ఏడాది అరే ఇది ఆ రోజుల్లో వారసులు ఎక్కడ అనేది ఇగో తెనాలి రామకృష్ణ వారసులు ఎక్కడ ఉన్నారని ఆ రోజు నేను తెనాలికి పోయి బేసిక్స్లో ఉన్నప్పుడు అందరూ అప్పుడు గొప్ప గొప్ప మహనీయులకు సంబంధించినటువంటి అంశాలకు వాళ్ళ ఊర్లేంది వాళ్ళ పరిస్థితి ఏంది నిజంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా వాళ్ళ వారసులు ఎవరైనా ఉన్నారా దానిపైన ప్రత్యేకంగా స్టోరీలు చేసినప్పుడు బేసిక్స్లో ఉన్నప్పుడు సాకలి ఐలమ్మ పైన కూడా నేను వాళ్ళ ఊరికి పోయి మనవాడు చనిపోయింది ఆయన పెద్ద మనిషి అప్పుడు నేను V6లో ఉన్నప్పుడు చేసిన రిపోర్టింగ్ కార్యక్రమానికి సంబంధించింది అది. సో అప్పుడు చాకలి ఐలమ్మ పైన చిట్యాల ఐలమ్మ పైన స్పెషల్ స్టోరీ చేయడం జరిగింది. సో వర్ధాంతి ఏదైతే ఇవాళ జరుగుతూ ఉందో చాకలి ఐలమ్మకు క్యూ న్యూస్ అలాగే BCJSC ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఆమె ఆత్మకు శాంతి జరగాలి, ఆమె ఆశయ సాధన దిశగా ఈ BC ఉద్యమం మరింత ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్గా ఇది వెలుగు దినపత్రిక. ఆ తర్వాత ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక గ్రూప్ 1 విషయంలో గ్రూప్ 1 పరీక్షల రద్దు తీర్పును ఎలా చూస్తారంటే రద్దు చేయడం కరెక్టే అని 81% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మిగతా వార్తలు అందిస్తుంది.